సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రాచీన భారతదేశపు విద్య సారస్వతం అన్న అంశాల గురించి చర్చించుకుంటున్నాం. మొదటగా క్రీస్తు శకం 647వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1206వ సంవత్సరం వరకు భారతదేశాన్ని పాలించిన రాజపుత్రులు ఆ కాలం నాటి విద్యా సారస్వతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజపుత్ర రాజుల పోషణలో సంస్కృత సాహిత్యం వికసించింది. ఈ రాజపుత్ర లేదా రసపుత్ర రాజుల్లో చాలామంది వివిధ విద్యల్లో పాండిత్యాన్ని సంపాదించారు. వీరు తమ ఆస్థానాల్లో సారస్వతాన్ని, కళలను ప్రోత్సహించారు. వీరిలో పారమార, ముంజ, భోజరాజులు, సోలంకి మహీపాలుడు, లక్ష్మణసేనుడు చెప్పుకోదగినవారు. వీరందరిలోకి భోజరాజు గొప్ప కవి. అనేక విజ్ఞాన శాఖల మీద ప్రామాణికమైన గ్రంథాలను రచించాడు. ఈ కాలంలో కావ్య, గీత, నాటక ప్రక్రియల్లో విస్తారంగా సాహిత్యం వెలువడింది. అంతేకాకుండా వ్యాకరణ, అలంకార శాస్త్ర గ్రంథాలు, నిఘంటువులు కూడా వెలువడ్డాయి. ఈ రాజపుత్రుల యుగంలోనే హిందీ భాష వాడుకలోకి వచ్చింది. ముఖ్యమైన పాయింట్ అండి. హిందీ భాష మొట్టమొదటిసారిగా వాడుకలోకి తీసుకువచ్చిన వారు రాజపుత్ర రాజులు. ఈ రాజపుత్రుల కాలంలో కనౌజ్, ధారానగరం, వారణాసి ప్రముఖ విద్యా కేంద్రాలుగా విరాజిల్లినవి. ఇక రాజపుత్రులు ఈ కాలం నాటి సాహిత్య సంపదని సమీక్షించినట్లయితే చాందబరదాయ్ అనే కవి పృథ్వీరాజ్ రాసో అనే హిందీ గ్రంథంని రచించారు. తరువాత టాడ్ సేనాని రాజస్థాన్ కథావళిని రచించాడు. పద్మగుప్తుడు నవసాహసాంక చరిత్రను ఈ కాలంలోనే రచించాడు. జయదేవుడు కూడా గీత గోవిందం అనే రచనను ఈ కాలంలో చేశాడు. రాజపుత్ర రాజుల్లో శాన వంశానికి చెందిన లక్ష్మణసేనుడు అను రాజు ఆశ్రయంలో పంచరత్నాలు అనే కవి పండితులు ఉండేవారు. ఈ పంచరత్నాలు అనే కవి పండితులలో ఒకడు జయదేవుడు, గీత గోవిందం రచయిత. రాజపుత్రులు కంటే ముందు భారతదేశాన్ని పాలించిన చిట్ట చివరి గొప్ప హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడి కాలం క్రీస్తు శకం 606వ సంవత్సరం నుంచి 647వ సంవత్సరము. ఈ హర్షవర్ధనుడి పాలనా కాలం నాటి విద్య మరియు సాహిత్య సారస్వతాలు మరియు విద్యా కేంద్రాల గురించి ఇప్పుడు మనం సమీక్షిద్దాం. హర్షవర్ధనుని యుగంలో సంస్కృతం రాజభాషగా విరాజిల్లినది. మధ్య భారతంలో స్వచ్ఛమైన సంస్కృతం మాట్లాడేవారని హ్యుయాన్ సాంగ్ అనే విదేశీ యాత్రికుడు పేర్కొన్నాడు. పండిత పోషణకు హర్షవర్ధనుడు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించేవాడు. హర్షవర్ధనుడు స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలను రచించాడు.
హర్షవర్ధనుని ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవారు. బాణభట్టు అను కవి పండితుడు హర్షవర్ధనుడి ఆస్థాన కవి. బాణభట్టు అనే హర్షవర్ధనుడి ఆస్థాన కవి హర్షచరిత్ర మరియు కాదంబరి అనే వచన కావ్యాలను రచించాడు. సుభాషిత రత్నావళి గ్రంథ రచయిత లేదా సుభాషిత రత్నావళి శతక పద్యాల రచయిత భర్తృహరి మరియు సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షవర్ధనుని ఆస్థానంలో ఉన్నటువంటి ఇతర కవి పండితులు. సంస్కృతం రాజభాష అయినప్పటికీ ప్రాకృతం పూర్తిగా మరుగున పడలేదు. హర్షవర్ధనుడి కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు నలంద మరియు వల్లభి. ఈ నలంద మరియు వల్లభి అనే విద్యా కేంద్రాలు అగ్రగణ్యముగా విరజిల్లినవి. నలంద విశ్వవిద్యాలయం చాలా ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం. ఈ నలంద విశ్వవిద్యాలయంలో 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. విద్యార్థుల సంఖ్య 10,000. వీటి పోషణకై హర్షవర్ధనుడు 100 గ్రామాలను దానం చేశాడు. నలందాకు ధీటుగా సౌరాష్ట్రలో మౌఖరి వంశస్థులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ వల్లభి విశ్వవిద్యాలయంలో 6,000 మంది విద్యార్థులు నివసిస్తున్నట్లుగా హ్యుయాన్ సాంగ్ అనే విదేశీ యాత్రికుడు పేర్కోవటం జరిగింది. హర్షవర్ధనుడి పాలన కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ తాను సియూకి అనేటటువంటి గ్రంథంని రచించాడు. హ్యుయాన్ సాంగ్ రచించిన సియూకి అనే గ్రంథంలో హర్షవర్ధనుడికి సంబంధించిన పరిపాలన విధానాలు, ఆ కాలపు నాటి విద్యా విధానాలు, సారస్వత పోషణ, సాహిత్య పోషణ, ఈ వివరాలన్నీ కూడా ఈ హ్యుయాన్ సాంగ్ రచించినటువంటి సియూకి గ్రంథంలో మనకి కనిపిస్తాయి. హర్షవర్ధనుడి కంటే ముందు భారతదేశాన్ని పాలించిన వారు గుప్తులు. గుప్తులు క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు సుమారుగా 2 శతాబ్దాల పాటు భారతదేశాన్ని సస్యశ్యామలంగా పరిపాలించారు. భారతదేశాన్ని స్వర్ణయుగంగా చరిత్రలో నిలిపారు. భారతదేశంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన గుప్తుల కాలం నాటి సారస్వత అభివృద్ధి, విజ్ఞాన శాస్త్రాల ప్రగతి, ఈ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుప్తుల కాలంలో సారస్వతం పరిపూర్ణ వికాసాన్ని సాధించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సారస్వతం వికసించిన కాలం గుప్తుల కాలం అని మనం చెప్పవచ్చు. ఈ గుప్తుల యుగంలో సంస్కృత భాషలో వెలువడినన్ని మతపరమైన, లౌకికపరమైన గ్రంథాలు మరి ఇంకా ఏ యుగంలోనూ వెలువడలేదు అని చెప్పవచ్చు. అందుకు ముఖ్య కారణాలు 2. ఒకటి, గుప్తులు సంస్కృత భాషా అభిమానులు కావటం. 2వ కారణం, సంస్కృతం గుప్తుల రాజభాష కావటం. ఇకపోతే గుప్తుల్లో సముద్రగుప్తుడు స్వయంగా కవి. కవిరాజు అన్న బిరుదాంకితుడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి యొక్క సేనాని హరిసేనుడు. ఈ హరిసేనుడు కూడా స్వయంగా కవి. సముద్రగుప్తుని యొక్క సేనాధిపతి హరిసేనుడు, ఇతడు అలహాబాద్ ప్రశస్తి అనేటటువంటి శాసనంని లిఖించాడు. ఇకపోతే
రెండవ చంద్రగుప్తుని కాలంలో అతని ఆస్థానంలో నవరత్నాలు అనే కవి పండితులు ఉండేవారు. వారు వరుసగా కాళిదాసు, అమరసింహుడు, శంకు, ధన్వంతరి, క్షపణికుడు, బేతాళభట్టు, ఘటకర్పకుడు, వరరుచి మరియు వరాహమిహీరుడు ఇలా 9 మంది కవి పండితులు నవరత్నాలు అనే పేరుతో గుప్తుల ఆస్థానంలో ఉండేవారు. వీరితో పాటు వసుబంధు, దిగ్నాగుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనల్ని చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది. విజ్ఞాన శాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు సూర్య సిద్ధాంతము అనే గ్రంథాన్ని, వరాహమిహీరుడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వ ఆకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైన వారు గుప్తుల కాలం వారే. ఇప్పుడు గుప్తుల కాలం నాటి సాహిత్య సంపదని చూద్దాం. విశాఖదత్తుడు ముద్ర రాక్షసం మరియు దేవీ చంద్రగుప్తం అన్న రచనల్ని చేశాడు. విశాఖదత్తుడు చేసిన రచనలు ఏవండి? ముద్ర రాక్షసం మరియు దేవీ చంద్రగుప్తం. తర్వాత హ్యూయాన్ సాంగ్ అనేటటువంటి ఈ విదేశీ యాత్రికుడు సియూకి అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. పాహియాన్ అనేటటువంటి విదేశీ యాత్రికుడు షోకువోకి అనే గ్రంథంని రచించాడు. ఇవన్నీ గుప్తుల కాలం నాటి రచనలే. అంతేకాకుండా చైనా యాత్రికుడు ఇత్సింగ్ క్రీశకం 672లో ఈ గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నటువంటి నవరత్నాలు అనే కవి పండితులు చేసిన రచనల్ని చూస్తే మొదటి కవి పండితుడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రము, విక్రమోర్వశీయము అనే నాటకాలని రచించాడు. అలాగే రఘువంశము, మేఘదూతము, ఋతు సంహారము, కుమార సంభవం అనే 4 కావ్యాలని రచించాడు. 3 నాటకాలు, 4 కావ్యాలు, ఈ విధంగా ప్రధానంగా 7 రచనల్ని కాళిదాసు చేశాడు. కాళిదాసు తర్వాత చెప్పుకోవలసిన మరో కవి అమరసింహుడు. అమరకోశము అనే గ్రంథంని రచించాడు. అమరకోశం అనేది సంస్కృత పదాలకు సంస్కృత అర్థాలని తెలిపేటటువంటి సంస్కృత నిఘంటువు. సంస్కృత పదాలకు సంస్కృతంలోనే అర్థాలని తెలిపేటటువంటి నిఘంటువు అమరసింహుని అమరకోశము. ఇది మొట్టమొదటి సంస్కృత నిఘంటువు. అమరసింహుడు తర్వాత వరాహమిహీరుడు బృహత్ సంహిత అనేటటువంటి రచనను మరియు పంచసిద్ధాంతిక, లఘుజాతక, బృహజ్జాతక అన్న రచనల్ని చేశాడు. వరాహమిహీరుడు చేసిన 4 రచనలు బృహత్ సంహిత, పంచసిద్ధాంత, లఘుజాతక, బృహత్ జాతక. ఈ 4 రచనల్ని వరాహమిహీరుడు రచించాడు.
తర్వాత చెప్పుకోవలసిన కవి ధన్వంతరి. ధన్వంతరి వైద్య పారిభాషిక పదకోశముతో ఒక నిఘంటువుని సమకూర్చాడు. ఇది నిఘంటువు వైద్య శాస్త్రానికి చెందినటువంటి గ్రంథం. తర్వాత వరరుచి. వరరుచి అనే కవి పండితుడు ప్రకృత ప్రకాశిక అనే రచనను చేశాడు. తర్వాత చెప్పుకోవలసిన కవి క్షపణికుడు. క్షపణికుడు మరియు శంకుడు మరియు బేతాళ భట్టు మరియు ఘటకర్పార వీరు ఇక్కడ రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలు. అయితే ఈ రెండవ చంద్రగుప్తుని కాలంలో అతని సామ్రాజ్యంలో పాహియాన్ అనే చైనా యాత్రికుడు 10 సంవత్సరాల పాటు యాత్రను చేస్తూ గడిపాడు. ఎక్కడ? భారతదేశంలో. ఇంతకుముందు మనం హర్షవర్ధనుని కాలంలో నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్పుకున్నాం కదా. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్తులే నిర్మించారు. నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన వారు ఎవరండి? గుప్తులు. అంటే ఈ గుప్తుల్లో ఒకడైనటువంటి కుమారగుప్తుడు అనునతడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. తర్వాత శూద్రకుడు ఈ గుప్తుల కాలంలోనే మృచ్ఛకటికం అనే రచన చేశాడు. తర్వాత ఆర్యభట్టీయమును మరియు సూర్య సిద్ధాంతమును ఈయన రచించాడు. ఖగోళ శాస్త్రానికి చెందినటువంటి అనేక విషయాల్ని ఆర్యభట్టు మనకి తెలిపాడు. వరాహమిహిరుడు బృహత్ సంహితను రచించాడు. బ్రహ్మగుప్తుడు భూమికి గల గురుత్వాకర్షణ శక్తిని గురించి వివరించాడు. సుశ్రుతుడు మరియు ధన్వంతరి మరియు వాగ్భటుడు వీరు వైద్య శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలని రచించారు. గుప్తుల కంటే పూర్వీకులు శాతవాహన చక్రవర్తులు. శాతవాహనులు ప్రాకృత భాషను అధికార భాషగా చేసుకున్నారు. వారి శాసనాలు అన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి సాహిత్యంని మనం పరిశీలన చేసినట్లయితే శాతవాహనుల్లో 17వ చక్రవర్తి హాలుడు గాథా సప్తశతిని రచించాడు. హాలుడు గొప్ప కవి మాత్రమే కాక ఎందరో కవి పండితులను పోషించాడు. ఎందరెందరో కవులు కవయిత్రులు రచించిన 700 కథల సంకలనం ఈ గాథా సప్తశతి. ఇది ఆ కాలానికి చెందిన గొప్ప సాహిత్య ప్రక్రియగా చెప్పవచ్చు. సరళమైన భాష, చక్కని ప్రకృతి వర్ణనలు, గ్రామీణ జీవిత చిత్రణలతో కూడిన ప్రేమ కథలు ఈ సంకలనంలో మనం గమనించవచ్చు. హాలుని కాలం నాటి మరొక ముఖ్యమైన గ్రంథం పైశాచీ భాషలో అతని మంత్రి గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ. దీనిలో 7000 శ్లోకాల్లో 7 కథలు చెప్పడం జరిగింది. ఈ బృహత్ కథ అనేది పైశాచీ భాషలో ఉన్నందువల్ల శాతవాహన రాజుల ఆదరణకు నోచుకోలేకపోయింది. ఆ బాధతో గుణాఢ్యుడు తాళపత్ర గ్రంథంలోని పత్రాలను ఒకటి తర్వాత ఒకటిగా అగ్నికి ఆహుతి చేస్తూ ఉండగా అది తెలిసిన రాజు అక్కడికి వచ్చి ఆపినాడని, మిగిలిందే మనకు దక్కిందని తెలుస్తున్నది. తర్వాత క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథను
గంగ వంశీకుడు అయినటువంటి దుర్వినత గాంగుడు సంస్కృతంలోకి బృహత్ కథను అనువాదం చేశాడు. ఈ బృహత్ కథలో ఉదయనుడు, నరవాహన దత్తుడు, విక్రమాదిత్యుడు మొదలైన గొప్ప రాజుల ప్రేమ కథలు, పంచతంత్రం వంటి మంచి నీతి కథలు ఉండటంతో ఇది చరిత్రకి ఆధారంగా కూడా ఉపయోగపడుతున్నది. ఇక గుణాఢ్యుడికి సమకాలీనుడు అయిన శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంని రచించాడు. కాతంత్ర వ్యాకరణంను రచించిన శర్వవర్మ శాతవాహనుల 17వ చక్రవర్తి అయిన హలుడికి సంస్కృత పండితుడిగా తీర్చిదిద్దాడు అని చెబుతారు. అంటే హలుడు శర్వవర్మ వద్ద శిష్యరికం చేసి సంస్కృత భాషని అభ్యసించి సంస్కృత పండితుడిగా ప్రఖ్యాతి కీర్తిగాంచాడు. శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణ గ్రంథం సరళమైన శైలిలో ఉన్నందువల్ల భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ఆచార్య నాగార్జునుడు ఈ కాలం నాటి గొప్ప మహాయాన బౌద్ధ పండితుడు. కనిష్కుడి ఆదరణ పొందిన ఆచార్య నాగార్జునుడిని శాతవాహన రాజులు కూడా ఆదరించారు అని లీలావతి అన్న ప్రాకృత ప్రేమగాథ చెబుతున్నది. టిబెట్ బౌద్ధ సాహిత్యం ప్రకారం ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్ని ఉద్దేశించి బౌద్ధ సిద్ధాంతాల మీద రాసిన స్నేహపూర్వకమైన లేఖలు సుహృలేఖ అనే పేరుతో ప్రసిద్ధి పొందాయి. రసరత్నాకరము అనే గ్రంథాన్ని కూడా ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఇతడు తన జీవితంలో చివరి భాగాన్ని అమరావతి, నాగార్జున కొండల్లో గడిపాడు. శాతవాహనుల తర్వాత ఆచార్య నాగార్జునుడిని ఇక్ష్వాకులు ఆదరించారు. శాతవాహనులకు పూర్వీకులు సంగం వంశస్థులు. ఈ సంగం వంశస్థులు తమిళ దేశాన పరిపాలన గావించారు. ఇప్పుడు సంగం యుగం నాటి సాహిత్య అభివృద్ధిని పరిశీలన చేద్దాం. సంగమ యుగం సాహిత్య అభివృద్ధిని ఎంతో సాధించి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఆర్య, ద్రావిడ, సంస్కృతుల మేళవింపుతో స్వర్ణయుగంగా కీర్తి పొందింది. ఆనాటి పండితులు తమ రచనల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. సంగం యుగం ఉత్తమ కవులుగా కపిలార్, నాక్కిరార్, పరనార్, అవ్వయ్యార్ మొదలైన వారు పేరు ప్రఖ్యాతులుగాంచారు. తిరువల్లువార్ అనే కవి పండితుడు తిరుక్కురల్ అనే కావ్యంని రచించాడు. ఈ తిరుక్కురల్ అనే కావ్యము ఆనాటి జీవన విధానము, నైతిక విలువలు ప్రతిబింబింపచేసిన అత్యుత్తమమైన రచన. ఆనాటి పంచపురాణాలు శిలప్పధికారం, మణిమేఖలై, జీవక చింతామణి, వలయావతి, కుందలకేశి ఉన్నత శ్రేణికి చెందిన రచనలు అయితే యశోధర కావ్యం, చూడామణి, ఉదయన కావ్యం, నాగకుమార కావ్యం, నీలకేశాలు ద్వితీయ శ్రేణికి చెందిన రచనలు. ఆ కాలంలో తొల్కాప్పియం అనే వ్యాకరణ గ్రంథాన్ని తొల్కాప్పియనార్ అనే అగస్త్యముని యొక్క శిష్యుడు రచించాడు. ఇది సంగమ యుగానికి చెందినటువంటి సాహిత్యం.
ఇంకొక విషయం, ఈ సంగమ యుగంలోనే మదురై కంజి అనే తమిళ గ్రంథం మంగుడి మరుదన్ అను కవి రచించాడు. ఇతడు పాండ్యుల నెడుంజలియన్ అను రాజు ఆస్థానంలో ఉన్నటువంటి కవి పండితుడు. మరొకసారి, మదురై కంజి అనే తమిళ గ్రంథంను రచించిన వారు మంగుడి మరుదన్. ఇతడు తమిళ కవి. పాండ్యుల నెడుంజలియాన్ అనే రాజు ఆస్థానంలో ఉన్నటువంటి కవి పుంగవుడు. ఈ సంగమ యుగానికి ముందు తరం వాడు కనిష్కుడు. ఇప్పుడు కనిష్కుడు చేసిన సాహిత్య సేవను తెలుసుకుందాం. కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయంను కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడు లాంటి బౌద్ధ పండితులు 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుని ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతేకాక బుద్ధ చరిత్ర, సౌందరనందం అనే గ్రంథాలు రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త మరియు కవి. అశ్వఘోషుడు కనిష్కుడి కాలంలోనే బుద్ధ చరిత్ర మరియు సౌందరనందం అనే గ్రంథాలను రచించాడు. ఇతడు కనిష్కుని ఆస్థానంలోనే ఒక గొప్ప తత్వజ్ఞానం కలిగిన కవి అని మనం చెప్పవచ్చు. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన ఆచార్య నాగార్జునుడు కూడా కనిష్కుని కాలం నాటి వాడే. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఆచార్య నాగార్జునుడిని శాతవాహనుల కంటే ముందు కనిష్కుడు ఆదరించాడని. బుద్ధ చరిత్ర, సౌందరనందం రచించిన అశ్వఘోషుడు మరియు ఆచార్య నాగార్జునుడు వీరిరువురు కూడా కనిష్కుని ఆదరణ అందుకున్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు మరియు శాస్త్రాలను కూడా ఆదరించాడు. మాతంగుడు అనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. అంతేకాక చరక సంహితను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. కనిష్కుని ఆస్థాన వైద్యుడు ఎవరండి? చరకుడు. ఇతడు చరక సంహిత అనే వైద్య శాస్త్రంని రచించాడు. ఈ చరక సంహితలో రోగ నిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి గల కారణాలు, రక్త ప్రసరణ పరీక్ష, మానవ శరీర శాస్త్రం, పిండోత్పత్తి అంటే ఎంబ్రియోలజీ మొదలైనటువంటి అంశాలను విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ చరక సంహిత అను గ్రంథం అనువాదింపబడినది. ఇంతగా సాహిత్య అభివృద్ధిని కావించినటువంటి కనిష్కుడు కుషానుల తెగకు చెందినవాడు. కుషానుల కనిష్కుడి కంటే ముందటి వారు శుంగులు. ఈ శుంగ వంశానికి చెందినటువంటి పుష్యమిత్ర శుంగుని యొక్క కుమారుడు అగ్నిమిత్రుడు. కాళిదాసు రచించిన మాలవికాగ్నిమిత్రము అన్న నాటకంలో కథానాయకుడు ఈ శుంగ వంశానికి చెందినటువంటి అగ్నిమిత్రుడే. అంతేకాకుండా శుంగవంశం చివరి రాజు అయినటువంటి దేవభూపతికి మంత్రిగా ఉన్నటువంటి కణ్వ వంశానికి చెందిన వాసుదేవుడు చంపి కణ్వవంశ రాజ్యస్థాపన చేసినట్లు బాణుడు హర్షచరిత్ర అన్న రచనలో పేర్కోవడం జరిగింది. ఇవి అంటే బాణుని యొక్క హర్షచరిత్ర, కాళిదాసు రచించినటువంటి మాలవికాగ్నిమిత్రము అనే నాటకము, ఈ 2 అంశాలు శుంగులకు సంబంధించిన అంశాలని తెలుపుతున్నాయి. ఇక శుంగుల కంటే పూర్వపు రాజులు మౌర్యులు. ఈ మౌర్య చక్రవర్తుల పాలనా కాలం నాటి విద్య,
సాహిత్యము వీటి అంశాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే మౌర్య యుగంలో ప్రాకృతం భాష విస్తృతంగాను, సంస్కృత భాష కొంతవరకు అభివృద్ధి చెందాయి. ఈ మౌర్యుల కాలంలో తక్షశిల, వారణాసి ఇవి ప్రముఖ విద్యా కేంద్రాలు. ఇక్కడ తర్కం, వ్యాకరణం, రాజనీతి మొదలైనవి బోధించేవారు. ఈ మౌర్యుల కాలంలో బ్రహ్మీ లిపి ప్రచారంలోకి వచ్చింది. బౌద్ధ వాంగ్మయం చాలా వరకు ప్రాకృత భాషలో తయారైంది. నీతులను బోధించే బౌద్ధ జాతక కథలు ప్రజల్లో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇకపోతే అర్థశాస్త్రమును రచించిన కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానపు మంత్రి. ఈయన అర్థశాస్త్రము అనేటటువంటి పెద్ద రాజనీతి మరియు ఆర్థిక గ్రంథముని రచించాడు. కౌటిల్యుడినే చాణక్యుడు అని, విష్ణు శర్మ అని అంటారు. ఇకపోతే మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండేవాడు. మెగస్తనీస్ గ్రీకు దేశం నుంచి వచ్చిన సెల్యూకస్ రాయబారి. ఇతడు ఇండికా అనే గ్రంథముని రచించాడు. ఇది మౌర్యులు వారికి సంబంధించినటువంటి భాషా సారస్వతాలు అన్న అంశం. అయితే ఈ వీడియోలో మనం మౌర్యుల దగ్గర నుంచి రాజపుత్రుల యుగం వరకు మనం భాషా సారస్వతాలు, ప్రముఖ విద్యా కేంద్రాలు వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 321 నుంచి 297 ఈ కాలానికి చెందినవాడు. ఈ కాలంలోనే అర్థశాస్త్రమును కౌటిల్యుడు రచించాడు. ఇవండి మనం మౌర్య సామ్రాజ్యం దగ్గర నుంచి రాజపుత్ర యుగం వరకు గల భారతదేశంలోని సాహిత్య సారస్వత సంపద గురించి, నాటి విద్యా కేంద్రాల గురించి ప్రధాన అంశాలని మనం తెలుసుకున్నాం కదా.